Hello, everybody. I'm Muhammad Aman Pasha. So, mechanical వాళ్ళు అండ్ సిఎస్సి వాళ్ళు ప్లీజ్ మేక్ షూర్ యు ఆర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్ అన్నమాట. ఈ రెండు గ్రూప్ వాళ్ళు అయితే చాలా అంటే రిమైనింగ్ గ్రూప్స్ కూడా మీరు చూడండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ బికాజ్ ఐ విల్ బి కవరింగ్ యాప్టిట్యూడ్ అన్నమాట విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ వీడియోలో కాదు, ఈ వీడియోలో జస్ట్ మీకు ఒక రఫ్ ఐడియా అన్నది ఇవ్వబోతున్నాను హౌ వాట్ ఆర్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బీ అబౌట్ అండ్ ఆల్ అన్నది. సో డేట్ అన్నది ఈ పీడిఎఫ్లో అందరికీ తెలిసిందే. కోల్ ఇండియా అన్నది మనకు మేనేజ్మెంట్ ట్రైనీ రిలేటెడ్ పోస్ట్ అన్నవి పెట్టింది. ఇక్కడ 11th అని మెన్షన్ ఉంది, బట్ ఐ డోంట్ నో మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. 21/6/2026కి అప్డేట్ చేశారు, ఎక్స్టెన్షన్ అన్నది ఇచ్చారన్నమాట. సో ఇఫ్ యూ పీపుల్ ఆర్ లైక్ లుకింగ్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అయ్యో డేట్ అయిపోయింది అన్నట్టు అనుకుంటే, లేదు, డేట్ అన్నది ఇంకా ఉంది. 21st జూన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు మేనేజ్మెంట్ ట్రైనీకి. ఇది E1 గ్రేడ్కి సంబంధించిన పోస్ట్. ఇది ఐఎమ్ షూర్ మీలో చాలామంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది ఆల్రెడీ చూసేసి ఉంటారు, బట్ స్టిల్ ఓపిక చేసుకొని ఈ వీడియో అన్నది కంప్లీట్గా చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది ఈ వీడియో అన్నది. మెకానికల్ వాళ్ళు అండ్ సిఎస్సి వాళ్ళు అయితే పక్కా 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 చూడండి ఈ వీడియో అన్నది. రిమైనింగ్ గ్రూప్స్ కూడా కుదిరితే, ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఐ విల్ బి టీచింగ్ యాప్టిట్యూడ్ కాబట్టి అది ఎలా ఏం చెప్పబోతున్నా, ఎలా టీచ్ చేయబోతున్నా అన్నది మీకు ఒక రఫ్ ఐడియా అన్నది ఇవ్వబోతున్నాను. ఐఎమ్ ప్రిటీ షూర్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మీరు డెఫినెట్లీ మొత్తం పీడిఎఫ్ అన్నది ఖచ్చితంగా చదివేసే ఉంటారు. ఈ మెకానికల్లో ఏంటి, మెకానికల్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి అండ్ సిస్టమ్స్ పోస్ట్కి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి ఈ సిస్టమ్స్ పోస్ట్ అండ్ మెకానికల్ పోస్ట్. నా సో మెకానికల్ వాళ్ళకి టోటల్గా అన్రిజర్వ్డ్ దాంట్లో 61. ఐ నో మీరు ఇదంతా చూసే ఉంటారు, బట్ స్టిల్ జస్ట్ ఫాస్ట్గా మనం ఇది ఒకసారి ఫినిష్ చేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయన్నది జస్ట్ ఒక రఫ్ ఐడియా మీకు రావడానికి. సో మెకానికల్ వాళ్ళకి అన్రిజర్వ్డ్లో 61 అన్నది ఉన్నది. ఐ థింక్ మీలో చాలామంది ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి రిజర్వేషన్స్ అన్నవి ఉండొచ్చు. ఓబీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ అవ్వచ్చు, ఆర్ ఎనీ రిజర్వేషన్ ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా సరే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి ఎలాంటి హెల్ప్ లేదు అన్న మైండ్ సెట్తో ప్రిపేర్ అయ్యామనుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. రిజర్వేషన్ ఉంటే మంచిదే, బట్ అన్రిజర్వ్డ్ ఏమంటారు, ఎక్కువ మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో కొట్టేంత దమ్ము మనందరికీ ఉంది అన్నట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ సిస్టమ్ వాళ్ళకి వచ్చేసి యాజ్ యూ కెన్ సీ దెర్ ఆర్ 19 పోస్ట్. టోటల్గా అయితే 43 145 ఉన్నాయి. అంటే మెకానికల్ వాళ్ళకి 145 పోస్ట్ ఉన్నాయి, బట్ అన్రిజర్వ్డ్ వైపు మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో టోటల్ 61 పోస్ట్ ఉన్నాయి అన్నమాట అన్రిజర్వ్డ్కి. అండ్ సిస్టమ్స్ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి, ఇది సిఎస్సి వాళ్ళు దీనికి చూడండి, అండ్ ఆబ్వియస్లీ మెకానికల్ వాళ్ళు వచ్చేసి ఇది చూడండి. నా అయితే చాలా గమ్మత్తైన విషయం ఇక్కడ ఏంటి అంటే, చాలామంది అంటే తెలిసిన వాళ్ళ సర్కిల్‌లో ఈ పీడిఎఫ్ చదివేటప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ పేపర్ 1 యాజ్ యూ కెన్ సీ పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే 2 ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు చాలామంది. ఐ డోంట్ నో మీరలా అనుకుంటున్నారో లేదో నాకు తెలీదు. బట్ యాక్చువల్‌గా అయితే మీరు చూసినట్టయితే ఇది మర్చిపోతున్నారు ఈ లైన్‌ని. ఇట్ ఈస్ ఇన్ వన్ సిట్టింగ్. యాజ్ ఇన్ టోటల్‌గా 180 మినిట్స్, యాజ్ ఇన్ 3 గంటల పేపర్ ఉంటదండి. అందులోనే ఒక సెక్షన్ వచ్చేసి పేపర్ 1, ఇంకో సెక్షన్ వచ్చేసి పేపర్ 2. పేపర్ 1లో ఏంటి, యాప్టిట్యూడ్, జనరల్ సబ్జెక్ట్ అనేది మొత్తం ఉంటది. అంటే జనరల్ సబ్జెక్ట్ అన్నది ఉంటది మనకు. అండ్ పేపర్ 2 అంటే ఈ పేపర్ అంటే మన మెయిన్ సబ్జెక్ట్ ఉంటాయి. సిఎస్సి వాళ్ళకి సిఎస్సి రిలేటెడ్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ రిలేటెడ్ ఉంటదన్నమాట. ఐ డోంట్ నో ఎందుకు కన్‌ఫ్యూజ్ అయ్యారన్నది నాకు తెలీదు గానీ, కన్‌ఫ్యూజ్ అయితున్నారని అయితే తెలుస్తుంది. చాలామంది 2 పేపర్స్ అంటే ఇప్పుడు మనకు ఆర్ఆర్‌బీ వాళ్ళు గానీ, లేదంటే ఎస్ఎస్‌సి, జేఈ వాళ్ళు గానీ, దీనికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది ఏంటంటే వీళ్ళకి 2 పేపర్ మోడల్ ఉంటది గదా!
పేపర్ 1 అన్నది ఒకరోజు పెట్టి జనరల్ సబ్జెక్ట్ అని ఎట్లా ఉంటదంటే జనరల్ సబ్జెక్ట్‌కి ఒకరోజు ఎగ్జామ్ పెట్టేసి అందులో క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ స్టేజ్‌లో సీబీటీ 2లో మెయిన్ మెకానికల్ సబ్జెక్ట్ గాని అలా గాని ఉంటది. సో, ఈ కోల్ ఇండియా అన్నది గూడా అలానే ఉంటదని అనుకుంటున్నారు చాలామంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ 3 అవర్స్ ఎగ్జామ్ 1 సిట్టింగ్‌లోనే. సెక్షన్ అనుకోండి. పేపర్ 1, పేపర్ 2 అనేసరికి కన్‌ఫ్యూజ్ అయితున్నారు. బట్ సెక్షన్ అనుకోండి. సెక్షన్స్ 2 ఉంటాయి ఇందులో అని అనుకుందాం. ఓకే. సెక్షన్స్ అని జెప్దాం. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఉంటది. 1 ఈజ్ అబౌట్ జనరల్ సబ్జెక్ట్ అండ్ 2 ఈజ్ అబౌట్ ద మెయిన్ సబ్జెక్ట్ దట్ యూ గైస్ ఆర్ ప్రిపేరింగ్. సీఎస్ఈ వాళ్ళకి సీఎస్ఈ, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్. నౌ ఇంకొంతమంది చాలామంది నాతో ఏమంటున్నారంటే 40 మార్క్స్ ఇక్కడ చూపిస్తున్నారు గదా! 40 మార్క్స్ ఇని అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 40 మార్క్స్ వచ్చిందంటే ఓకే. క్వాలిఫై అయిపోతాం పేపర్ అంటే సీట్ వచ్చేస్తది అనుకుంటున్నారు. లేదండి. మనకు జాబ్ కావాలి అంటే క్వాలిఫై అయితే సరిపోదన్నమాట. యాస్ యూ కెన్ సీ పైనున్న పీడీఎఫ్‌లో నేను చెప్పినట్టయితే 61 పోస్ట్స్ ఉన్నాయి మనకు. 19 పోస్ట్స్ ఉన్నాయి. సో, మీరు క్వాలిఫై అయితే సరిపోదన్నమాట. పేపర్ అన్నది నాకు తెలిసినంత వరకు 200కి ఉంటదండి. 200 మార్క్స్‌కి ఉంటది పేపర్ అన్నది. 200 మార్క్స్‌కి పెడతారు. 200 మార్క్స్‌లో నాకు తెలిసినంత వరకు అన్‌రిజర్వ్డ్ వాళ్ళైతే కనీసం 190 ఆర్ 195 ప్లస్ ఉంటేనే నాకు తెలిసి క్వాలిఫై అవ్వడం సారీ జాబ్‌కి అవకాశం ఉంటది. సో, మేక్ ష్యూర్ మనం ఆ రేంజ్‌లో ప్రిపేర్ అయితున్నామనేది అండ్ డోంట్ వరీ థియరెటికల్ పార్ట్ అన్నది ఏంటి యాహ్! గెట్టింగ్ టు థాట్ పార్ట్. నేను అక్కడికి స్కిప్ అయితున్నా డైరెక్ట్‌గా. ఏంటి అన్నది నేను చెప్తాను. ఎలా మనం ప్రిపేర్ అవ్వబోతున్నాం, ఏంటి అన్నది, మీరెలా ప్రిపేర్ అవ్వచ్చు, 190 మార్క్స్ ఏదైతే ఉందో 190 ప్లస్ మార్క్స్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఎలా రీచ్ అవ్వచ్చు, నేనెలా స్కోర్ చేయొచ్చు అన్నది కూడా నేను డీటెయిల్‌గా చెప్తాను మీకు. వస్తే యూ గైస్ కెన్ బీ గుడ్ అన్నమాట. ఇది ఫీజ్ డీటెయిల్స్, ఈ పీడిఎఫ్ అండ్ ఆల్ మీరు మొత్తం చూసే ఉంటారు. సో, గెట్టింగ్ టు ద పాయింట్. ఇదంతా ఇంకా మీరు అప్లై చేసేసి ఉంటారనుకుంటున్నాను. నౌ సో, సీఎస్‌సి వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి ఎందుకు ఈ చాలా యూజ్ అవ్వబోతుంది. సీఎస్‌సి వాళ్ళకి అండ్ మెక్ వాళ్ళకి ఎందుకు అది ఉండబోతుందంటే, నేను పర్సనల్‌గా మెకానికల్ వాళ్ళకి అండ్ సీఎస్‌సి వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటదో ఆఫ్‌కోర్స్ యాప్టిట్యూడ్ అంటే ఆ జనరల్ పార్ట్ ఏదైతే ఉందో, జనరల్ పార్ట్ అయితే ఆబ్వియస్‌లీ నేను అన్ని గ్రూప్స్‌కి హెల్ప్ అయ్యేటట్టే అది అప్‌లోడ్ చేస్తాను. విచ్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యువర్ పీపుల్. మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటదో అంటే పేపర్ 1 ఇందాక చెప్పాను గదా! పేపర్ 1 అన్నది మనకు అంటే సెక్షన్ అని జెప్తాం. మళ్ళీ అమ్మో! మళ్ళీ 2 ఎగ్జామ్‌లు అనుకుంటారు. సెక్షన్ 1లో ఉన్న ఈ జనరల్ పార్ట్ ఏదైతే ఉందో, అది నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఈచ్ పార్ట్ యాప్టిట్యూడ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఆర్ రీజనింగ్ అవ్వచ్చు. ఆల్ ది పార్ట్స్ అన్నవి నేను అండ్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు, జనరల్ సైన్స్ అవ్వచ్చు, జీకే ఆర్ న్యూస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్‌లో అన్ని గ్రూప్స్ వాళ్ళకి ఆల్ పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కోల్ ఇండియా నా వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అయితాయి. ఈ పేపర్ జనరల్ సెక్షన్‌కి. అండ్ పేపర్ 2 ఏదైతే ఉందో, పేపర్ 2 మెకానికల్ అండ్ సీఎస్‌సి వాళ్ళకి. ఓకే. ఏదైతే మీరు ప్రిపేర్ అయితారో పేపర్ 2 దీనికి యూ గైస్ కెన్ కాంటాక్ట్ మీ. లాస్ట్‌కి నా ఫోన్ నంబర్ డీటెయిల్స్ అన్నవి నేను ఇస్తాను. డెఫినిట్‌గా నా పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నది ఇస్తాను. వేర్ ఐల్ బీ టీచింగ్ యూ. ఈ పేపర్ 2లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటదో మెకానికల్ వాళ్ళకి అండ్ సీఎస్‌సి వాళ్ళకి ఐల్ బీ హెల్పింగ్ యూ గైస్ ఔట్. సో, డోంట్ వరీ అబౌట్ ఇట్. మెకానికల్ వాళ్ళకైతే అసలు ఇంకా బంపర్ ఆఫర్. ఎందుకు అంటే ఐ యామ్ మెకానికల్ ఇంజినీర్ స్టూడెంట్ అన్నమాట. సో, చాలా, చాలా అంటే చాలా హెల్ప్ అయితది. నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది. ఆహ్, గేట్ రిలేటెడ్ గానీ, అది గానీ చాలా యాస్ యూ కెన్ సీ చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి నా దగ్గర. సో, విచ్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ మెకానికల్ పీపుల్. అండ్ సీఎస్‌సి వాళ్ళకి గూడా చాలా హెల్ప్‌ఫుల్ అవ్వబోతుంది. ఎందుకు అనంటే ఐ హావ్ దిస్ సీఎస్‌సి వాళ్ళకి గూడా నేను వాళ్ళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవ్వచ్చు, వాళ్ళవి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మొత్తం డీటెయిల్ అనాలిసిస్ చేసి పెట్టానన్నమాట. హౌ యువర్ వాట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఆర్ గోయింగ్ టు బీ
యాజ్డ్ అండ్ ఆల్ పీవైక్యూస్ అనేవి నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. సో పీవైక్యూస్ ఇప్పటివరకు ఎన్ని కోల్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేశారో అది నా దగ్గర ఉన్నాయి. సో ఐ విల్ బీ హెల్పింగ్ యూ గైజ్ అన్నమాట. సో మెకానికల్ వాళ్ళు అండ్ సిఎస్సి వాళ్ళు మేక్ ష్యూర్ ఫర్ ష్యూర్ యూ గైజ్ హ్యావ్ సబ్స్క్రైబ్ టు మీ అండ్ లైక్ చేయండి. నేను చాలా హెల్ప్ అవ్వబోతుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? 190+ మార్క్స్ నాకు ఎలా రాబోతున్నాయి, ఏం చేద్దామంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ దిస్ ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు బి. ఓకే, కోల్ ఇండియా ఎగ్జామ్కి మనకు ఫస్ట్ ఎన్ని డేస్ టైం ఉంది సార్ అన్నది మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇట్స్ వెరీ సో బేసికలీ మీరు గూగుల్ చేసినట్టయితే చాలామంది గూగులే చేస్తారు నాకు తెలుసు. ఏమని అంటే జూలైలోనే ఉండబోతుంది ఎగ్జామ్ అని అంటున్నారు. బట్ జూలైలో ఉండదు ఎగ్జామ్ అన్నది. ఎందుకు అంటే ఇదివరకు డేట్ అన్నది 11th జూన్ ఉండే మనకు, రైట్? 11th జూన్ ఉండే కాబట్టి జూలైలో ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో అని అన్నారు. కానీ బట్ నౌ కొత్త డేట్ అన్నది 21st జూన్ కాబట్టి ఎగ్జామ్ అన్నది మిడ్ ఆఫ్ ఆగస్ట్లో ఉంటుందండి. మిడ్ ఆఫ్ ఆగస్ట్లో ఉంటుంది. సో అందుకనే 40-day ఛాలెంజ్ అన్నది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇవాటి నుంచి ఎవ్రీ డే ఖచ్చితంగా నేను 2 వీడియోస్ అన్నది అప్లోడ్ చేస్తాను. ఒకటి యూట్యూబ్లో జనరల్ సబ్జెక్ట్ రిలేటెడ్, ఇంకో వీడియో వచ్చేసి మెకానికల్ వాళ్ళకి అండ్ అండ్ ఆల్సో ఇంకో వీడియో వచ్చేసి సిఎస్సి వాళ్ళకి కూడా చేస్తాను. సిఎస్సి వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ అన్నది నేను చెప్పను. సిఎస్సి వాళ్ళది మోస్ట్లీ థియరిటికల్ ఉంటుంది. నేను జస్ట్ గైడ్ లైన్స్ ఇస్తాను. సిఎస్సి వాళ్ళు ఎలా చేయాలి, ఎందుకు నేను అసలు ఈ సిఎస్సిది ఎందుకు తీసుకున్నానంటే లాట్ ఆఫ్ పీపుల్ కి అవగాహన లేదు. సిఎస్సి చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్లో సెటిల్ అయిపోయి చాలామందికి అసలు అవగాహన లేదు. కోల్ ఇండియా వాళ్ళు ఇలా సిఎస్సి వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ పోస్ట్ అన్నది ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ డైరెక్షన్లో ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మెకానికల్ వాళ్ళు కానీ ట్రిపుల్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నవి ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళకు ఆ ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది. సిఎస్సి వాళ్ళకి అది ఉండదు. సో మీ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలామంది ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హూ ఆర్ సెటిల్డ్ ఇన్ ఐటీ జాబ్స్లో కానీ అందులో కానీ ఉన్నోళ్ళు, అరే ఎలా ప్రిపేర్ అవ్వాలరా, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఏం చేయాలి సార్, నాకు అర్థం కావట్లేదు. మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ యాజ్ వెల్, బీటెక్లో అండ్ ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎస్సి ప్రిపేర్ ఉన్న వాళ్ళు, సార్ ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉండబోతుంది అన్నది వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వడం కోసం సిఎస్సి వాళ్ళకు కూడా నేను అది చేస్తున్నాను. సో సిఎస్సి వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి. మీరు మెటీరియల్ ఎలా సెర్చ్ చేయాలి, ప్రీవియస్ పీవైక్యూస్ ఎక్కడ సెర్చ్ చేయాలి, అండ్ మోడల్ పేపర్స్ అన్నవి ఎలా ఉంటాయి, సిఎస్సి వాళ్ళకి ఈ గైడెన్స్ అన్నది నేను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ మీరు నాకు ఫాలో అయిపోవచ్చు. ఇక పోతే మెకానికల్ వాళ్ళైతే అసలు నేను పర్సనల్గా మెకానికల్ స్టూడెంట్ని కాబట్టి అన్డౌటెడ్లీ మీరు నన్ను ఫాలో అయిపోండి అంతే. కళ్ళు మూసుకొని సార్ చెప్పింది ఈ టైంకి సార్ ఇది ప్రాక్టీస్ చేయమన్నాడు, లేదంటే ఈ ఈ థియరీ సబ్జెక్ట్ చదవమన్నాడు, చెప్పింది చెప్పినట్టు చేసేయండి. ఐఎమ్ డామ్ షూర్ యూ విల్ బి గెటింగ్ అ వెరీ గుడ్ స్కోర్. 170 to 190+. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్, ఐఎమ్ ప్రిటీ షూర్ ఈ రేంజ్లో మనం కవర్ చేయగలుగుతాం అన్నట్టు. ఓకే, సో మెకానికల్ వాళ్ళు నేను చెప్తాను ఏంటి అని చెప్పేసి. సో సిఎస్సి వాళ్ళకి గైడ్స్ ఏదైతే ఉందో, ఎక్కడ ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ అవ్వచ్చు, పీవైక్యూ అవ్వచ్చు, మోడల్ పేపర్ ఎలా ఉండాలి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ సబ్జెక్ట్ అన్నది కూడా, అండ్ రిమైనింగ్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనరల్ సబ్జెక్ట్ ఏదైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో అది కూడా నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను అన్నమాట. పేపర్ మోడల్ కూడా ఇదే వీడియోలో చెప్దాం అనుకున్నాను, బట్ అది నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.
నెక్స్ట్ వీడియో అన్నది గూడా చూడండి. ఇంకో వీడియో గూడా అప్‌లోడ్ జేస్తాను. అందులో పేపర్ మోడల్ ఎలా ఉంది, ఏంటి అన్నది గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మేక్ ష్యూర్ అంటే ఒకటే వీడియోని మొత్తం వెరీ లాంగ్ చేయాలని లేదు నాకు. సో, చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. థాంక్ యూ. బై బై. సీ యూ.